ధ్యాన ఆరోగ్యం శరీరంలోనే సహజ వైద్యం అల్లోపతి వైద్య విధానం పరిష్కరించలేని ఎన్నెన్నో జబ్బులకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలైన హోమియోపతి, ఆయుర్వేదం, ఆక్యుప్రెషర్, నేచురోపతి, యోగా, రిఫ్లెక్సాలజీ, ధ్యానం వంటివి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా రోగిని స్వస్థత పరచడం అనేకానేక ప్రయోగాల ద్వారా నిరూపణ అవుతోంది. ఈ క్రమంలో లండన్లోని హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన వైద్య విద్యార్థులు చేపట్టిన క్షేత్ర పరిశోధనా ఫలితాలు ఆసక్తిని రేకిస్తున్నాయి. పరిశోధనలో భాగంగా వారు రకరకాల శారీరక రుగ్మతలతో బాధపడుతున్న కొందరు రోగులతో ధ్యానం చేయించారు. ధ్యాన ప్రభావం వల్ల ఆయా రోగులు రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు వారి శరీరంలో శరీరధర్మశాస్త్ర ప్రకారం స్రవించబడే హార్మోన్లు, కార్టిసోల్, ఎండార్ఫిన్లు, మెలటోనిన్ ఉత్పత్తి స్థాయిల్లో వస్తోన్న ఆశాజనకమైన మార్పులను వారు నమోదు చేశారు. వారి అధ్యయనం ప్రకారం సాధారణంగా మనం ఏదేని సమస్యను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒత్తిడి, ఆందోళనలకు గురి అవుతాం. అప్పుడు మనలో అడ్రీనలిన్, కార్టిసోల్ అనే హార్మోన్లు హెచ్చుస్థాయిలో స్రవించబడుతాయి. ఆ హార్మోన్లు శరీరంలోని సాధారణ జీవరసాయనిక క్రియలను తాత్కాలికంగా నిలిపివేసి శరీరంలోని శక్తినంతటినీ కండరాలలోకి చేరవేసి సమస్యకు సంబంధించి ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిచర్య కోసం మనల్ని సిద్ధం చేస్తాయి. దీనితో శరీరంలో నిరంతరం జరిగే సాధారణ జీవన క్రియలకు ఆటంకం ఏర్పడి జీవన వ్యాపారంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మనం రసాయనిక పదార్థాలతో తయారైన అల్లోపతి మందులను వాడినప్పుడు మనకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అనిపించిన వాటి దుష్ప్రభావాల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడవలసిన అవకాశాలు ఎక్కువగా పొంచి ఉంటాయి. అయితే క్రమం తప్పని ధ్యాన సాధన ఎలాంటి సైన్ ఎఫెక్టులు లేకుండానే ఈ సమస్యలను పరిష్కరిస్తూ శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను బలపరచడాన్ని వారు రికార్డు చేయడం జరిగింది. శరీరంలో వినాళ గ్రంథుల ద్వారా స్రవించబడే హార్మోన్లైన మెలటోనిన్, డిహైడ్రో ఎపియాండ్రోస్టిరోన్, డిహెచ్ఈఏ లతో పాటు ఇతర ఎండార్ఫిన్ ల నిష్పత్తులను సక్రమమైన రీతిలో ఉండేట్లు చేయడంలో ధ్యానం శాస్త్రీయమైన పాత్రను పోషిస్తోందని వారు తెలియచేశారు. రాబోయే కాలంలో ధ్యానం యొక్క శాస్త్రీయత పట్ల మరెన్నో పరిశోధనలు జరిపి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని అనేక జీవరసాయనాలను శరీరంలోనే అతి సహజంగా ఉత్పత్తి జరుపుకునేట్లుగా చర్యలు తీసుకోవడానికే వైద్య రంగం ముందడుగులు వేస్తోంది. ఆంగ్ల మూలం బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ మెడిసిన్.